అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటాడు, అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇదే బహుశా ఒకటోసారా రెండోసారా అయ్యింది. కూరగాయలు పండిస్తాను పడితే ఒప్పులే అందుకే. తర్వాత భ్రమణకాంక్ష, ఈ పేరు విన్న వాళ్ళు, యాత్రా స్మృతులు కానీ యాత్రా సాహిత్యం గురించి తెలిసిన వాళ్ళలో భ్రమణకాంక్ష అనే పేరు వినని వ్యక్తి ఉంటారు అంటే, లేదా తెలుగు సాహిత్యంలో కాస్త ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే భ్రమణకాంక్ష అనే పేరు విన్నవాళ్ళు ఉంటారని నేను అనుకుంటున్నాను. ఆ భ్రమణకాంక్షని కాంక్షగా, జీవిత కాంక్షగా రూపొందించుకుని పుస్తకాలు కనీసం 1 డజన్ పుస్తకాల పైన రాసినటువంటి ప్రొఫెసర్ ఎం ఆదినారాయణ గారిని సవినయంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. ఆయన ప్రపంచం మొత్తాన్ని చుట్టూ వచ్చిన వీరుడు, లోకం చుట్టిన వీరుడు. మనకి చిన్నప్పుడు ఎన్టీఆర్ సినిమాకి వచ్చింది, నిజంగా లోకం చుట్టిన వీరుడినే. తర్వాత ఈ పుస్తకాన్ని రాసిన నిమ్మగడ్డ శాస్త్రి గారు లండన్లో ఉంటారు. ఈ సభ కోసం 450 పేజీల పుస్తకాన్ని రాశారు. ఇది మొదటిసారి కాదు, ఆయన 3-4 పుస్తకాల ముందు ఆవిష్కరణ హైదరాబాద్లో జరిగింది. ఆయన ఇంగ్లీష్లో రాస్తారనుకున్నారు, ఇంగ్లీష్లోనే రాస్తాను, తెలుగు రాయడం కొంచెం కష్టం అయింది. అందుకనే ఆశ్చర్యం ఏంటంటే, డాక్టర్లుగా ఉండేవాళ్ళు ఎవరికి కూడా క్షణం తీరికుండదు, ఆదాయం చాలా ఉంటుంది. ఎప్పుడు ఆదాయం ఉంటుంది అందాకి క్షణం తీరికుండదు, ఆదాయం ఉంటుంది. కానీ ఇక్కడ 2 డాక్టర్లు ఉన్నారు. 2 డాక్టర్లు ఎప్పుడు హాస్పిటల్లో ఉన్న పాపాన్ని పోయినట్టు నాకు కనపడదు. ఒకప్పుడు ఉన్నారని తెలియదు, ఇప్పుడైతే అడగలేదు. శేషగిరిరావు గారు కూడా డాక్టర్లు అయినా సంవత్సరానికి 5 సార్లు యాత్రలు చేస్తూ ఉండే తత్వం అయింది. వీరందరికీ స్వాగతం పలుకుతూ సమావేశాన్ని నిర్వహించాల్సిన ఉండాలని కోరుతున్నాను. అంతా అక్కడ రాశారు. అందరికీ నమస్కారం. మాకు మేమేం చేయాలో ఇంత స్పష్టంగా రాశాక ఇంకొక రకంగా చేయడానికి నాకు ధైర్యం కూడా కాలేదు. కాబట్టి నేను చాలా ఒక్కసారిగా ఒక డాక్టర్ గారి పుస్తకాన్ని మరొక డాక్టర్ గారు ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. శేషగిరి గారి పుస్తకాన్ని వాసిరెడ్డి రమేష్ బాబు గారు ఇప్పుడు ఆవిష్కరిస్తారు. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ముందుగా వాసిరెడ్డి నవీన్ ఇప్పుడు దాకా పైన ఉన్నారు, మళ్ళీ పైకి రండి నవీన్ గారు, దయచేసి ఆవిష్కరణ కార్యక్రమం మీరు కూడా పైన ఉండాలి. మూల పురుషుడు అత్యంత ఆప్తుడు అమరవీర గారు మాతో పాటు లక్ష్మీరెడ్డి గారు ఈ పుస్తక రూపకల్పనలో ఆయన చాలా పెద్ద పాత్ర వహించారు. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది. లక్ష్మీరెడ్డి గారు మీరు వేదిక మీదకి రండి. అలాగే వేరు రాఘవయ్య గారు మీరు కూడా పైకి రావాలండి. రాఘవయ్య గారు సారీ, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను.
అంతా కనుకుంటున్నాము. సార్ అందరూ పెట్టుకోండి ఒక్క అందరికీ పెట్టుకోండి. ఓకే రెడీ. ఇక్కడ చూడండి సార్ అందరు. ఓకే ఒకటి ఆవిష్కరణ జరిగింది. ఆవిష్కరణలో ఒక చిన్న ముచ్చట ఉంటుంది. రచయితకు ఆప్తులు, సన్నిహితులు, ముఖ్యమైన వాళ్ళు అనిపించిన వాళ్ళకి మొదటి కాపీ, రెండో కాపీ ఇవ్వటం. మేము అలా ఎవరికి ఇవ్వాలని లెక్కేస్తే ఒకటే దిద్దుతుంది రాగలేదు. 5 కనిపించారు ముఖ్యమైన వ్యక్తులు. ఒకటి తర్వాత ఒకరిని పిలుస్తూ ఉంటాను, వారు దయచేసి వచ్చి అది తీసుకోండి. మొదటగా రాఘవయ్య గారు. రాఘవయ్య గారు మన శేషగిరి గారి కుటుంబంలో చాలా సీనియర్ సభ్యులు. వారి పెదమామ గారు అంటే హేమ గారి పెదనాన్న గారి. పర్లేదండి. ఆ రెండో ప్రతి మన శేషగిరి గారికి చాలా సన్నిహిత మిత్రుడు, సాటి వైద్యుడు డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హకీం. డాక్టర్ హకీం బాగుంది కదా. వారు ఐ సర్జన్. వారికి మృణాళిగా అందజేస్తారు. రెడీ సరే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మూడో కాపీ మళ్ళా జె లక్ష్మీరెడ్డి గారు. వారికి ఎన్ వేణుగోపాల్ ఆయన అందజేస్తారు. తీసుకోండి సార్, కాపీ ఇస్తా ఉంటే వద్దంటారేమిటి? అవసరం ఉంది కదా, సరిపో రెండు. నాలుగో కాపీ ఆయన సాహితీకారుడు కాదు కానీ సాహిత్యం బాగా చదువుతారు. ఒకానొక అందరికీ తెలిసిన కథలో కథానాయకుడు కూడా ఆయనే. అనువాదకుడు అంటే నేను. మా కుటుంబంలో అందరికీ పెద్ద. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా పనిచేశారు. తలసిన మాధవరావు గారు. వారిని వచ్చి 4వ కాపీ తీసుకోవాల్సింది కోరుతున్నాను. వారికి ముళ్ళపూడి సుబ్బారావు గారు అందజేస్తారు. అక్కడే ఉంది సార్. సార్ పైన సార్ ఒకసారి మళ్ళా ఒకసారి డాక్టర్ హకీం గారు వచ్చి 5వ కాపీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రండి హకీం గారు. వారికి ఆదినారాయణ గారు అందజేస్తారు. సరే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ కాపీని తీసుకున్న స్పీకర్లందరి తరఫున కూడా హకీం గారు 2 నిమిషాలు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సభావేదిక అలంకరించిన శ్రీమతి ఆచార్య శ్రీ మురళాని గారికి, డాక్టర్ వాసిరెడ్డి గారికి, వాసిరెడ్డి రమేష్ గారికి, వేణుగోపాల్ గారికి, ప్రొఫెసర్ ఆదినారాయణ గారికి, ఎం సుబ్బారావు గారికి, దాసరి అమరేంద్ర గారు అండ్ నా ఫ్రెండ్ శేషగిరికి అభినందనలు.
ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా ఫ్రెండ్ డాక్టర్ శేషగిరిరావు, మేమిద్దరం కలిసి రంగరాయలు చదివాం. ఆయన రాసిన ఈ పుస్తకం మనం ఎదుగుని లాటిన్ అమెరికాని గ్రహీతగా రావడం ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది. మనం చూస్తుంటాం, చాలా మంది ట్రావెల్ చేస్తుంటారు విదేశాలు. ట్రావెలింగ్ ఒక ప్యాషన్గా ఉంటుంది. బట్ వాళ్ళు ఏం చేస్తారు, అది వాళ్ళకి పరిమితం చేసుకుంటారు. వాళ్ళు దాన్ని పరిమితం చేసుకుంటారు. వాళ్ళు ఎంజాయ్ చేసింది, వాళ్ళు ఫీల్ చేసింది వాళ్ళ వరకే పరిమితం అయిపోతుంది. కానీ నా ఫ్రెండ్ శేషగిరి దాన్ని ఒక పుస్తక రూపంలో దాన్ని రాసి, దాన్ని ఎంతో కష్టపడి దాన్ని అనువాదించి అమరేంద్ర గారి హెల్ప్ తీసుకుని ఈ పుస్తకాన్ని మన ముందుంచాడు. ఇది చాలా గొప్ప విషయం. ఇది ఇంకో విషయం ఏంటంటే, నేను ఎక్కువ మాట్లాడాను, చాలా మంది ఉన్నారు భక్తులు మాట్లాడడానికి. తర్వాత ఈ విషయంలో ఈయన శేషగిరి గారు చాలా ప్రదేశాలు తిరిగాడు. వాడలు తెలియని ఊళ్ళు వెళ్ళాడు, పరిచయం లేని వాడలకు వెళ్ళాడు, ఊళ్ళకు వెళ్ళాడు, కొండలు ఎక్కాడు, సముద్రాలు దాటాడు, మంచు పర్వతాలు మరియు ఎడారులు, భాష తెలియని ప్రదేశాలకు కూడా వెళ్ళాడు. కానీ అపరిచితమైన ఆ దేశం ప్రవేశించి అపరిచితమైన ప్రదేశాలకు కూడా వెళ్ళి ఆయన చాలా తిరిగి వచ్చాడు, మొత్తం తిరిగి వచ్చాడు. కానీ ఈ విషయంలో ఇంపార్టెంట్ ఏంటంటే, ఈయన ఇన్ని విదేశాలు తిరుగుతున్నాడు. నా ఫ్యామిలీ, నేను ఇక్కడి నుంచి నా స్వగృహానికి వెళ్తే 100 కాల్స్ వస్తాయి. ఎలా ఉన్నారు, రీచ్ అయ్యారా, చేశారా, ఏమైంది. కానీ ఈయన శ్రీమతి గారు, శ్రీ హేమ గారు అండ్ ఫ్యామిలీ, వైభవి అండ్ శివాని, వీళ్ళిద్దరిని మనం చాలా ఇది చేయాలి. ఎందుకంటే వాళ్ళు గుండె నిబ్బరం పెట్టుకుని ఆయన అన్ని దిశలు, ఆయన ప్యాషన్ ఎంజాయ్ చేస్తుంటే ఆయనకి ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా కోఆపరేషన్తో, నమ్మకంతో, స్ట్రెస్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది కదా, అంత దూరం వెళ్ళిపోయాడు మనిషి. ఎలా ఉన్నారు, ఏంటి అయినా కానీ వాళ్ళని ఏం పట్టించకుండా ఆయన ఎంకరేజ్ చేస్తున్నందుకు వాళ్ళని మనం అభినందించాలి. ఐ థింక్ దే డిజర్వ్ ఏ బిగ్ క్లాస్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది ఉంటారు, వాళ్ళకి డెస్టినేషన్ ఉంటుంది, ఏదో జీవితంలో అచీవ్ చేయాలని గోల్స్ అవి ఉంటాయి. అటువంటి వాళ్ళ గురించి మంజిల్ ఒక ఉర్దూలో చిన్న కవిత నేను రాశాను, అది మీ ముందు ఉంచున్నాను. ఐ హోప్ యు విల్ ఎంజాయ్ ఇట్. मंजिल हासिल करने के लिए हर तरह की जुस्तजू अपनाऊंगा, हर मुश्किल से आगे गुजर जाऊंगा, हर मुसीबत को अपना हथियार बनाऊंगा. ప్రతి ఒక్క ఇష్యూని కూడా నేను దాన్ని బౌండ్ చేసుకుంటాను. హౌస్లా హార్కర్ బయట ఉందాతో టూట్ జావుందా, నేను కనుక దాన్ని ధైర్యం కొట్టి కూర్చున్నాను అనుకోండి, ఐ విల్ బ్రో. ఓకే, కిतना भी रोके आंधिया और आंधी मेरा रास्ता, कितना भी रोके आंधिया और अंधेरे मेरा रास्ता, बिजलियों के रोशनी के सहारे आगे बढ़ जाऊंगा, बिजलियों के रोशनी के सहारे आगे बढ़ जाऊंगा. कहीं ऊंचे पहाड़ और कहीं गहरा समंदर मेरे सामने, कहीं ऊंचे पहाड़ और कहीं गहरा समंदर मेरे सामने, हिम्मत और तकदीर से उन्हें पार कर जाऊंगा, हिम्मत और तकदीर से उन्हें पार कर जाऊंगा. कहाँ गए वो लोग जो मेरे साथ चलते थे, कहाँ गए वो लोग जो मेरे साथ चलते थे, सोचते थे कि बीच रास्ते में बिखर जाऊंगा, छू लिया बुलंदियों को अपने काबिलियत से, अपने काबिलियत से उन्हें अपना रहबर बनाऊंगा, मैं हर मुश्किल से आगे गुजर जाऊंगा. I hope you understand most of the words. Thank you.
give me this chance. ఆవిష్కరణ మొదటి కాపీ 5వ కాపీ ఇవ్వడం ఆ ముచ్చట సాగింది. తర్వాత మనకి అద్భుతమైన 6 ప్రసంగాలు ఉంటాయి. అధ్యక్ష ఉపన్యాసం రమేష్ బాబు గారు, ఆదినారాయణ, మొడపూడి సుబ్బారావు గారు, ఎన్ వేణుగోపాల్, స్పందన శేషగిరి, అమరీష్. ఇవన్నీ కూడా మీకు ఏమాత్రం విసుగు కలిగించకుండా మేము రూపకల్పన చేసాం. ఎవరెవరికి ఎంతెంత సమయం అన్నది కూడా మేము చెప్పాము. దయచేసి వక్తలందరూ కూడా ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సమయం అతిక్రమించకుండా మాట్లాడవలసిందని వినయంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అధ్యక్ష ఉపన్యాసం నాళిని గారు. సభలో ఉన్న అందరికీ మరోసారి నమస్కారం. వేదికపై ఉన్న వారికి నమస్కారం. అమరేంద్ర గారు మొట్టమొదట అంటే ఆయన ప్రణాళిక వేస్తున్నప్పుడు ఇచ్చిన సమయం 20 నిమిషాలు నాకు, కానీ అది ఎక్కువైపోతుందని ఇప్పుడు నేను భావిస్తున్నాను. వీలైనంత వరకు 15 నిమిషాలు ముగిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఉన్నాం, కొద్దిగా ఆలస్యం అయిందంట. ముందుగా అభినందనలే అన్నిటికంటే ముందు చెప్పాలి. ఎందుకంటే ఈ పుస్తకం ఇది నవల కాదు, కథ కాదు, ఏదో మనకు చాలా ఇష్టమైన సినిమా హీరోల జీవిత చరిత్ర కాదు, మనకి ఇష్టమైన రాజకీయ నాయకుడి కథ కాదు. అయినప్పటికీ 400 పేజీలు చదువుతూనే ఉండాలనిపించింది తప్ప కింద పెట్టాలని ఒకసారి కూడా అనిపించలేదు. అందుకని ముందుగా దీంట్లో ఈ కృషి వెనక ఉన్న వాళ్ళందరూ అంటే ముందు డాక్టర్ శేషగిరి గారు, అమరేంద్ర గారు, మాధవ్ మాచవరం గారు అంటే ఈ మాటలో అది వేస్తూ దానికి ఫోటోలు, ముఖ్యంగా ఉచ్చారణలు దిద్దడంలో మహానేర్పడి మాధవ్ మాచవరం గారు అవి చెప్తున్నారు. అది జేఎల్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే చివర అక్షర సీత గారు. వీళ్ళందరి కృషి ఫలితంగా ఇంత గొప్ప పుస్తకం తయారైంది. ముందు వాళ్ళందరికీ కూడా ఆ బృందానికంతా నేను మనఃపూర్వక అభినందనలు చెప్తున్నాను. ఇంతకుముందు కూడా సరిహద్దులు దాడి అన్న పుస్తకం ఆవిష్కరణ ఇక్కడే శేషగిరి గారిది జరిగినప్పుడు ఇదే వేదిక మీద అప్పుడు నేను విశిష్ట అతిథో ఆత్మీయ అతిథో ఏదో రూపంలో పాల్గొని అప్పుడు కూడా మాట్లాడాను. అందుకని ఆయన గురించి ఆయన ఎలా రాస్తారన్న దాని గురించి నాకు ముందే తెలుసు, అవగాహన ఉంది ఏ రకంగా రాస్తారని. కానీ రాసిన విషయం చాలా గొప్పది, ముఖ్యంగా మధ్య అమెరికా. ఎప్పుడైనా సరే మనం ఒక గ్వాటమాలా పేరు, నికరాగ్వా పేరు, కొలంబియా పేరు, ఎల్ సాల్వడార్ పేరు విన్నాము అంటే మనకు గుర్తుకొచ్చేది ఏవీ మంచివి కావు. ఒక హింస, ఒక దారుణమైన వాతావరణం, రక్తంతో కూడిన చరిత్ర, ఏ సంస్కారము లేని మనుషులు, అంటే సహజమైన జీవనం గడపలేకపోతున్న మనుషులు, వాళ్ళు పీడితులు కావచ్చు. కానీ ఆ జీవితాల్లో మనకు ఎంతకీ ఒక నెగటివిటీ, ఒక ప్రతికూలమైన దృక్పథంతో మాత్రమే మనం ఈ పేర్లు విన్నాం. హోండూరాస్ పేరు విన్నప్పుడల్లా మేము ఉదయంలో పనిచేస్తున్నప్పుడు హోండూరాస్ పేరు రాయాల్సి వచ్చేది, నికరాగ్వా రాయాల్సి వచ్చేది. ఎప్పుడు కూడా దాంట్లో అన్ని ప్రతికూలమైన విషయాలే, అన్ని దారుణాలు, హింసలే. ఇంకొక కోణం లేదు ఆ దేశాలకి. ఆ దేశాల గురించి ఆలోచించడానికి మనల్ని ఉసిగొలిపింది ఇటువంటి చిత్రమే మనకు అందించింది కూడా అమెరికన్ సీరియల్స్, సినిమాలు. హాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఈ దేశాలన్నింటినీ ఎట్లా చిత్రిస్తాయో చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు. అటువంటి దేశాలకు ఇది వెళ్ళారు. అంటే మామూలుగా మన అందరూ భయపడటమే కాదు, ఎందుకు చూడాలి దేశాన్ని, ఈ దేశంలో ఏముందని చూడాలి. ఈ యూరప్ అంటే కనుక దాని సౌందర్యము, దాని నాగరికత, దాని సంస్కృతి గొప్పది కాబట్టి చూడాలి. ఈ దేశాలకు మధ్య అమెరికాను ఎందుకు చూడాలి అసలు అని అనుకుంటాం. అలాంటి దేశాలకు వెళ్ళినందుకు ముందుగా శేషగిరి గారిని అభినందించడమే కాదు, ఆయన చూసి వేడు ముందు మాత్రం అన్నాడు, అసూయపడ్డానని. నేను ఖచ్చితంగా అసూయపడ్డాను. పుస్తకం చదువుతున్నంత సేపు కూడా శేషగిరి గారి మీద ఇది కంటే అడ్మిరేషన్ కంటే కూడా నాకు అసూయ ఎక్కువ కలిగింది అలాంటి దేశాలకు వెళ్ళినందుకు. ఆ దేశాలకు వెళ్ళి అక్కడి ప్రజలతో గడిపినప్పుడు మనకి ఎంత భిన్నమైన కోణం కనిపిస్తుందంటే ఇదే మధ్య అమెరికా. మనకు కనిపించగానే, ముఖ్యంగా మన కొలంబియా అనగానే ఎవరు గుర్తొస్తాడు, మనందరికీ తెలుసు. ఎవడు గుర్తొస్తాడు? ఎస్కోబారే పాబ్లో ఎస్కోబారే గుర్తొస్తాడు. పాబ్లో ఎస్కోబార్ గుర్తుకొస్తే ఆ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, సామ్రాజ్యము అవే గుర్తుకొస్తాయి. కానీ సమాజానికి ఈ పుస్తకాలు చదువుతుంటే వాటికి వేటిని కప్పిపెట్టలేదు ఈ పుస్తకం. ఆ దారుణాలని, రక్త చరిత్రని, హింసలని దేన్ని కప్పిపెట్టిన పుస్తకం కాదు. వాటి నుంచి ఉద్భవించి వాటి నేపథ్యంలో జీవిస్తున్న ప్రజలు ఎట్లా ఉన్నారు. ప్రదేశాల గురించి నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే ప్రదేశాల గురించి మీరు గూగుల్ చదివినా తెలిసిపోతుంది. మీకు సమాచారం రావడం పెద్ద కష్టం కాదు, ఫోటో దొరకడం కష్టం కాదు. కానీ నిజానికి
గారిలాగే నాకు కూడా ప్రజల మీదే ఎక్కువ కుతూహలం. అక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారు, మనం ఇంత ఘోరమైన స్థితిలో ఉన్నారు వీళ్ళు అనుకుంటున్న వాళ్ళు ఎలాగ దానికి స్పందించారు, ఎలా దాన్ని తమలో జీర్ణించుకొని తాము ఎలాగ మనుషులుగా ఉన్నారు. ఇన్ని దారుణమైన చరిత్రలు, రక్తపాతాలు ఇవన్నీ ఉన్నప్పటికీ, సోకాల్డ్ డ్రగ్స్ మాఫియాకు కేంద్ర బిందువులు అయినప్పటికీ, ఇంకా నిజం చెప్పాలంటే హోండురాస్ గురించి, నికరాగ్వా గురించి చదివినప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ చిత్రించిన చిత్రాలు కూడా ఉన్నాయి, సీరియల్స్ కూడా ఉన్నాయి. అంటే అన్ని చెప్పాను కదా నెగటివ్ మాత్రమే ఉంటాయి. అటువంటి దేశాల్లోని ప్రజలు ఆ చరిత్రను వాళ్ళు స్వంతం చేసుకున్నారు. తమ చరిత్రను వాళ్ళు కాదనలేదు, తిరస్కరించలేదు. అటువంటి చరిత్రలోనే వాళ్ళు ఒక మానవీయతను ఎదుర్కొన్నారు. ఆ చరిత్ర నుంచి వస్తున్న వీళ్ళే, ఆ సంస్కృతికి అలవాటు పడాల్సి వచ్చిన వీళ్ళే తమ మానవత్వాన్ని ఎక్కడా కోల్పోలేదు. దాన్ని ఆయన ఎంత నిపుణంగా బయటికి తీసుకొచ్చారంటే ఆ కోణంలోనే మొత్తం పుస్తకం నడిచింది. వాళ్ళ ప్రజలు మనుషులుగా ఎలా బతుకుతున్నారు, ఆ మానవీయత ఎట్లా ఉంది, అది కేవలం కనబడటానికి మాత్రమే కాదు, అసలు వాళ్ళు నిత్య జీవితంలో వాళ్ళు ఎటువంటి విలువలను వాళ్ళు పాటిస్తున్నారు, వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది, తమ సంస్కృతి పట్ల ఎంత గౌరవం ఉంది, తమ చరిత్రను వాళ్ళు ఎంతగా నిష్పాక్షికంగా కూడా చూడగలుగుతున్నారు, ఒక ఆబ్జెక్టివిటీతో చూడగలుగుతున్నారు. ఇవన్నీ కూడా మనకి పుస్తకం చెప్తుంది. అంతేకాదు ఎవరు వెళ్తారు అన్న దాన్ని బట్టి యాత్ర కథనం ఉంటుందని అనుకుంటా. ఇదే ప్రదేశాలను ఒక చరిత్రకారుడు చూడొచ్చు, ఒక మార్క్సిస్టుడు చూడొచ్చు, ఒక అమెరికా ప్రేమికుడు చూడొచ్చు, ఒక అమెరికా విద్వేషుడు చూడొచ్చు, కళాకారుడు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. కానీ వెళ్ళింది ఒక సైకియాట్రిస్ట్. చాలా తేడా ఉంటుంది. సైకియాట్రిస్ట్ వెళ్ళినప్పుడు ఆయన చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను అన్నాను, మీరు సైకియాట్రిస్ట్ కాకపోతే ఆ పుస్తకాన్ని రాసేవాళ్ళు కాదని. అందుకే ఇంత అందరూ నాకు సహకరించారు, రాసుకున్నారు. ఆయన ఎక్కడైనా ఎప్పుడు వెళ్ళినా ఈయనకు అందరూ సహకరించారు. ఏ ప్రదేశానికి వెళ్ళలేకపోయినా వాళ్ళు స్వయంగా తమ సమయాన్ని వ్యర్థం చేసుకుని మరీ ఈయన తీసుకెళ్ళారు అన్ని చోట్ల అందరికీ. దానికి వాళ్ళకు కృతజ్ఞత చెప్పుకున్నారు ఆయన. అది ఆయన గొప్పతనం. కృతజ్ఞత అనే విలువ చాలా గొప్పది. ఆ విలువ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఈ తరంలో. కాబట్టి శేషగిరి గారి కృతజ్ఞత చాలా ఎక్కువ ఆయనకి. కాకపోతే అది వాళ్ళ గొప్పతనం మాత్రమే కాదు, ఈయన బహుశా సైకియాట్రిస్ట్ అవడం వల్ల కావచ్చు, ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళను కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేసే శక్తి ఆయనకు ఉంటుంది. అది సైకియాట్రిస్ట్ పని. తన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ముందు తను నమ్మాలి, వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి కుర్చీలో కూర్చోడానికి. ఆ నైపుణ్యం ఆయనకు బాగా ఉంది. అందుకే వాళ్ళందరూ నిజానికి ఆయన నైపుణ్యం వల్లే వాళ్ళందరూ ఆయన దగ్గర అయ్యారనుకుంటా. అన్ని దేశాల వాళ్ళు అక్కడికి వెళ్ళినా అక్కడి దేశాల వాళ్ళే కాదు, అక్కడ ఆయన జర్మన్లు కనిపించారు, వేరే దేశాల వాళ్ళు కూడా చాలా మంది కనిపించారు, యూరోపియన్స్ చాలా మంది కనిపించారు. వాళ్ళందరూ కూడా ఈయనకు స్పందించి ఈయనకు వివరాలు చెప్పి ఈయనకు కావాల్సినవన్నీ మంచి వేడి చెడు వేడి చూపించి అన్ని రకాలుగాను వాళ్ళు సహాయం చేయడం వల్లే ఆయన బాగా చూడగలిగారు అన్నారు. అటువంటి సంస్కారం ఈయనలో ఉంది కాబట్టి, ఒక సైకియాట్రిస్ట్గా నైపుణ్యం ఉంది కాబట్టి, ఒక మనిషి తన పరిధిలోకి రాగానే 2 నిమిషాల్లో కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. వెంటనే ఇంకా వాళ్ళిద్దరికీ స్నేహం అయిపోతుంది. ఈ స్నేహంలో ఉండే మాధుర్యం కూడా గొప్పది. ఎందుకంటే మళ్ళీ మనం కలవము అని వాళ్ళు తెలుసు కాబట్టి ఆ స్నేహంలో ఇంకా గొప్ప మాధుర్యం ఉంటుంది. కలుస్తాము అనుకుంటే కొంచెం దాచుకోవడాలు గొప్పతలు ఉంటాయి, ఇంకా కలవము అనుకుంటే ఇంకా కొంచెం ఓపెన్గా ఉండొచ్చు. ఆ విషయం కూడా చాలా ప్రస్ఫుటంగా దీనిలో బయటకు వస్తుంది. ఆయనలో ప్రధానంగా ఉన్నది చరిత్ర తెలుసుకునే వెళ్ళారు. ఈ మధ్య అమెరికా దేశాలన్నింటికి చరిత్ర తెలుసుకునే వెళ్ళారు ఆయన. కానీ ప్రెజుడీస్డ్ మైండ్తో వెళ్ళలేదు. ఒక యాత్రికుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఓపెన్ మైండెడ్నెస్. అంటే మనస్సు ఎప్పుడు ద్వారాలు తెలుసుకొని ఉండాలి. ఎటువంటి దానైనా స్వీకరించడానికి సంసిద్ధత ఉండడం అన్నది చాలా ముఖ్యం ఏ యాత్రికుడికైనా. ముందే అభిప్రాయాలు ఏర్పరుచుకొని ఒక ప్రెజుడీస్ పెట్టుకొని వెళ్ళామంటే కనుక మన యాత్రికులు ఉంటాం, నిజమైన యాత్రికులు ఉంటాం. ఆయనలో ఆ ఓపెన్ మైండెడ్నెస్ ఉంది. అది కూడా ఆయన వృత్తికి సంబంధించింది నేను నమ్ముతాను. అందువల్ల ఆయన ఎటువంటి భావాన్నైనా ఎటువంటి అనుభవాన్నైనా స్వీకరించడానికి సిద్ధంగా వెళ్ళారు. అందుకే ఎక్కలేని 400 మీటర్లు ఎక్కినప్పుడు తన చేతకాని పని తెలిసినా సాహసం చేసినప్పుడు అటువంటి సాహసం చేయడానికి కూడా ఆయన ధైర్యం అందుకే వచ్చింది. ఎందుకంటే ఏ అనుభవాలైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. అటువంటి ఓపెన్ మైండెడ్నెస్ ఉన్న వ్యక్తి రాస్తే ఆ యాత్ర చరిత్రలో చాలా నిజాయితీ ఉంటుంది, ఆ సంస్కారం ఉంటుంది, మనకి నిజంగా ఆ ప్రజల పట్ల సరైన అవగాహన, ఆ కోణం సరిగ్గా ఉంటుంది. ఏ కోణం నుంచి దీన్ని చెప్పాలో ఆ కోణం నుంచి దీన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పగలిగారు. పైగా ఆయనలో ఉండే మరో చూడడం ఏంటంటే, ఆయనలో ఎక్కడికి పోయినా వాటి రుచులు రాయడం నాకు అది బాగా నచ్చిందండి. ఎక్కడికి పోయినా తను బాగా భోజన పురుగుడు అన్న విషయాన్ని
శేషగిరి గారు. ఏ దేశానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో అన్నిటికంటే రుచిగా ఉండేది ఏదో కనుక్కొని ఏ టైప్లో అది ఎక్కువ బాగుంటుందో కూడా కనుక్కొని అక్కడికి వెళ్ళి తిని వచ్చారు. అంటే చాలా మనం చదువుతున్న కొద్దీ ఆయనతో ప్రయాణిస్తున్న అనుభూతి మనకి ఎందుకు కలుగుతుందంటే ఇంకా చిన్న చిన్న విషయాలు కూడా దానిలో వస్తాయి. మనుషులు అర్థం చేసుకోవడమే కాదు, ఒక భోజనం చేయడం కానీ, ఒక డ్రింక్ తాగడం కానీ, ఒక బస్సులు పట్టుకొని పోవడం కానీ, ఆయన చాలా బాగా నచ్చిన విషయం. ఆయనకి అవకాశం ఉంది క్యాబ్లు బుక్ చేసుకొని అన్ని చోట్ల వెళ్ళడానికి. అవకాశం ఉన్నప్పటికీ ఆయన వదులుకుంటారు, చాలాసార్లు వదులుకున్నారు. బస్సులో వెళ్ళారు, నడిచి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ ప్రజలు కనిపిస్తారు, మనుషులు కనిపిస్తారు. ఆయన కావాల్సిన అంతిమంగా మనుషులు. ఆ మనుషులు కనిపించే వైనంగా వెళ్ళాలి తప్ప తనకు అఫోర్డ్ చేయగలరు కాబట్టి క్యాబ్లో వెళ్ళచ్చు అనుకోవడం కాకుండా బస్సులో వెళితేనే ఆ చికెన్ బస్సులు వెళ్ళనొచ్చే నాకు ఆ పేరే ఉంటుంది కానీ మొత్తానికి చికెన్ బస్సులు బాగున్నాయి. ఆ చికెన్ బస్సుల్లో వెళ్ళి మళ్ళీ చూడడమే తప్ప ఆయన అంతేంటంటే పక్కన ఇటుపక్క అటుపక్క మనుషులు ఉంటారు, కొత్త మనుషులు, కొత్త అనుభవాలు, కొత్త జీవితాలు తన ముందు తెచ్చుకుంటాయి. అవి తెలుసుకోవడంలో వాళ్ళ చరిత్ర ఎప్పుడు కూడా తన ఓపెన్ మైండెడ్గా ఉంటే ఎదుటి వాళ్ళు కూడా అలాగే మన గురించి తెలుసుకోవాలని ఆశపడతారు, మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే మొత్తం ఈ యాత్ర మొత్తం సాధారణంగా యాత్రికులందరూ అంటే యాత్ర ఇష్టమైన వాళ్ళందరూ అనుకునేది ఏమిటంటే యాత్ర అంటే కేవలం బయట చేసే బాహ్యమైన యాత్ర మాత్రమే కాదు, తన లోపల యాత్ర కూడా. వీటన్నిటికీ ఇంకొక మూడో కోణం మనం కలిపితే మనందరి చేత చేయించిన యాత్ర అని చెప్పచ్చు. పుస్తకాన్ని మొదటి నుంచి చివరి దాకా చదువుతున్నంతసేపు మనకు ఆయనతో కలిసి వెళుతున్నట్టే ఉంటుంది. ఇంకోటి నాకు బాగా నచ్చింది, కొలంబియా గురించి చెప్తున్నప్పుడు నేను మొత్తం మధ్య అమెరికా అయిన తర్వాత కొలంబియా కూడా వెళ్ళారు. కొలంబియా వెళ్ళినప్పుడు ఆయన రాసిన ఎస్కోబార్ గురించి రాస్తున్నప్పుడు ఎస్కోబార్ తప్ప ఇంకోటి మనకు గుర్తురాదు. ముఖ్యంగా నెట్ఫ్లిక్స్లో ఆఫ్కోర్స్ చూసిన వాళ్ళు ఉంటే ఇక్కడ మనకు పాబ్లో ఎస్కోబార్ జీవితం, అతన్ని కొంచెం గ్లోరిఫై చేయడం అవన్నీ మనకు తెలుసు. అది ఆ సీరియల్ చూసిన వాళ్ళు ఎవరికైనా తెలుసు. కానీ అక్కడి ప్రజలు ఎస్కోబార్ వల్ల కూడా ఒక ప్రయోజనం చేకూరుతుందని అంటారు. అది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది మనకు. అదంతా నాశనం చేశాడు, ధ్వంసం చేశాడు కదా, కరెక్టే. ఇప్పుడు అతను లేడు, చాలా ప్రశాంతంగా ఉంది జీవితం. కానీ అతను మిగిల్చిన స్మృతులలో ఎవరెవరు బాగుపడ్డారు, కొంతమంది సామాన్య ప్రజలు కూడా బాగుపడ్డారు ఆ క్రమంలో. ఆ కోణం చెప్పడం చాలా ఆశ్చర్యం. ఆ కోణం ప్రజలు చెప్పడమే కాదు, ఈయన మళ్ళీ మనకి చెప్పడం, అది ఆశ్చర్యకరమైన విషయం. అంటే అందుకే అన్నాను, ఎప్పుడైనా కూడా ఒక మనసు తెరిచిపెట్టుకొని కళ్ళు విప్పార్చి చూసుకొని ప్రయాణం చేసే వ్యక్తి మన చుట్టూ ఉన్న పరిధిలో మనకు తెలిసిన మనుషులు మాత్రమే కాకుండా మనం ఏమాత్రం ఎరుగని సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళు, మనకు ఏమాత్రం అసలు అంతుపట్టని చరిత్ర కలిగిన వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఎంత మానవీయత ఉంది, ఎంత సంస్కారం ఉంది, ఎంత సహకార భావం ఉంది అనే విషయాన్ని మనకు చెప్పడం కోసమే ఇది రాయాల్సారేమో అనిపించింది. ఇంకొకటి ఆఖరణ చెప్పి చూపిస్తాను, మాయన సంస్కృతి గురించి. అంటే అంతరించిపోతున్న అనేక తెగల సంస్కృతి గురించి దీనిలో అక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపుగా వివిధ తెగలకు సంబంధించిన వాళ్ళు, అన్ని పేర్లు ఆయన చాలా స్పష్టంగా వాళ్ళ చరిత్రలు ఇచ్చారు. వాటి భౌగోళిక విషయం, చారిత్రక విషయం, సంస్కృతి, సంప్రదాయం అన్నీ రాస్తూ ఈ మనుషుల గురించి ఇన్ని విషయాలు ఏకకాలంలో చెప్పారు. ఎక్కడా ఏది కూడా ఈయన ఇక్కడ చరిత్ర చెప్తున్నాడు ఆపేశాడు కదా ఆగిపోయింది మనకు అనిపించదు. అన్నీ ఉంటాయి, మళ్ళీ ఏది వదిలిపెట్టలే, అన్నీ చెబుతూనే మనుషుల ద్వారా చెప్పిస్తాడు. మొత్తం మానవులు ఎక్కడ తప్పిపోకుండా, మానవుని మర్చిపోకుండా మొత్తం కథ చెప్తాడు. ఆ మాయన్ సంస్కృతి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, కానీ అది ఎంత గొప్పది, ఎంత పాతది, అసలు దాని నుంచి ఎన్ని వచ్చాయి మళ్ళీ అనే విషయం. మాయన్స్ అని కూడా నెట్ఫ్లిక్స్లో సీరియల్ వచ్చింది. అందులో మళ్ళీ వాళ్ళని నేరస్తులు, అనాగరికులు ఆ సమయం అట్లా చూపిస్తూ వాళ్ళే హీరోలుగా మారినారు. వైనం కూడా సీరియల్లో ఉంటుంది. కానీ మాయన్ సంస్కృతి గురించి మొట్టమొదటిసారిగా ఈ పుస్తకం చదివినప్పుడు నాకు ఒక అవగాహన వచ్చినందుకు, అంటే ఆ సీరియల్స్ అన్ని చూసి అలవాటు కలిగింది కాబట్టి నాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా గొప్ప విషయాలు, కొత్త విషయాలు మీరు చెప్పారు. అందుకని ఒక యాత్రికుడు ఏం చేయాలి, దేనికోసం వెళ్ళాలి, ఎటువంటి దాన్ని రికార్డు చేయాలి, రికార్డు చేసిన దాన్ని ఏ ఉద్దేశం కోసం, ఏ ప్రయోజనాన్ని ఆశించి తను యాత్ర చేశాడో ఆ ప్రయోజనం నెరవేరేలాగా తను ఈ గ్రంథంలో ఎలా చెప్పాలి, వీటన్నిటి మీద సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి శేషగిరి గారు. అందుకే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మనకు ఆయనతో ప్రయాణిస్తున్నట్టు ఉండడంతో సరిపోదు, అసంతృప్తిగా ఎందుకు ఉంటుందంటే మనం ఎందుకు చేయలేకపోతున్నామా ఈ ప్రయాణాలు అని అనిపిస్తుంది. ఇందాక ఆయన మిత్రుడు అన్నారు, కుటుంబాన్ని వదిలేసారి తిరుగుతారు, అయినా పాపం వాళ్ళు ఒప్పుకున్నారు. నిజంగానే వాళ్ళని అభినందించాలి. కానీ ప్రయాణాలు చేయకపోతే ఆయన శేషగిరి గారే కాదు, ఆయన డాక్టర్గా ఉండడం, ఆయన సైకాట్రిస్ట్ చాలా బాగా చేస్తారండి. ఎవరు అమరేంద్ర నవీన ప్రాక్టీస్ చేయడం గారు, ఆయన ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తుంటారు.
ఎందుకంటే సైకాలజీని ఎంత గొప్పగా నైపుణ్యంతో దీనిలో ఇమిడ్చారో మీరు చదివితే మీకే తెలుస్తుంది. చాలా గొప్ప సైకాట్రిస్ట్ అయినా అది బాగా అర్థమవుతుంది. ఆ ఓపెన్ మైండెడ్నెస్ సైకాట్రిస్ట్ మాత్రమే సాధ్యం, ఏ ప్రిజుడిస్ లేకపోవడం. అందుకని ఇటువంటి చాలా మంచి పుస్తకాన్ని మనందరికీ కూడా మధ్యమరిగా రెక్కలు విడుచుకొని పరిగెత్తుకొని పారిపోదామా అని అనిపించేంత ఆవేశాన్ని ఆవేగాన్ని కల్పించిన శేషగిరి గారికి, దీన్ని అంత గొప్పగాను అనువదించిన అమరేంద్రకు చాలా గొప్పగా ఉంది అనువాదం. ఇప్పుడు శేషగిరి గారు ఒక ప్రశ్న సభాముఖంగా నేను వేసేసి తీసుకుంటాను. మీరు ఇంగ్లీష్లో ఈ పుస్తకాన్ని ఎందుకు ప్రచురించలేదు? మీ పుస్తకాలు ఏవి నేను ఇంగ్లీష్లో చూడలేదు, తెలుగులో నేరుగా అనువాదం వచ్చేస్తాను. అందుకని వస్తుందండి, కానీ అమరేంద్ర గారి ఫాస్ట్నెస్ అంత లేదు ఇంగ్లీష్లో. ఈయన చాలా క్విక్గా అన్నీ చేసేసి సార్ అక్కడ అపాయింట్మెంట్ మీరు తీసుకోవాలంటే ఎక్కడితో 6 months కలుపుకుంటుంది. ఇంగ్లీష్లో వస్తే ఇంకొంతమందికి అంటే ఈ తరం పిల్లలు తెలుగు చదవలేదు, వాళ్ళకి ఇవ్వచ్చని ఇటువంటి మంచి పుస్తకాలు ఇంగ్లీష్లో మాత్రమే చదివే నేటి తరం యువతకు కూడా ఇస్తే కనుక నిజంగానే అమెరికా అర్థమవుతుంది. అమెరికా కాదు, మనకు తెలిసిన అమెరికా కాదు, మధ్య లాటిన్ అమెరికా చాలా బాగా అర్థమవుతుంది అని అనుకుంటూ మనకు తెలిసిన అతి కొద్ది మార్క్స్ తప్ప ఇంకొకటి తెలియని దశలో ఉంటారు చాలామంది. ఈ కొంచెం ఎక్కువ కాస్త అటు ఇటు చదివేవాళ్ళు నికరాగ్వా గురించి వినుంటారు, లేదా ఎస్కోబార్ గురించి వినుంటారు, అంతకుమించి మనకేం తెలియదు దాని గురించి. అందుకని అటువంటి వాటిని గురించి ఎక్కడా చరిత్రలో ఒక్కటి కూడా అబద్ధం లేకుండా ఆ చరిత్ర నుంచి పుట్టిన మనుషులు ఎంత మంచి మనుషులుగా మానవులుగా బతుకుతున్నారో మనకు చూపించిన ఈ గొప్ప రచన రాసిన శేషగిరి గారిని అమరేంద్రని ఇద్దరిని అభినందిస్తూ సెలవు. ఇప్పుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన డాక్టర్ వాసిరెడ్డి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నా ముందు వచ్చిన వాళ్ళకి నమస్కారం. సార్, ముందుగా మృణాలి గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. మాట్లాడమన్నారు, ఉపన్యసించమన్నారు. 4 మాటలు, అవి కూడా శేషగిరి గారి మాటలే. నేను ఆ మధ్యలో దాదాపు 6 నెలలు అనుకుంటా హైదరాబాద్ కొత్తగూడ నుంచి ఒక పుస్తకావిష్కరణకి తెలుగు నవల ఆవిష్కరించని హైదరాబాద్ వచ్చాను. అక్కడ కారికి ఆ పుస్తకం అంతకుముందు చదవలేదు. ఆ కారికి ఆ పుస్తకం మొదలుపెట్టాను. హైదరాబాదు ఆవిష్కరణ జరిగే సభా వేదికకి వచ్చేటప్పటికి ఆఖరి పేజీకి వచ్చేసాను. అది కూడా దాదాపు 400 పేజీలు ఉంది. ఇది కూడా 400 పేజీలే కలిగి అక్కడ మొదలు పెడదాం, ఇక్కడికి వచ్చాక ముగించేద్దాం అని ఉదయం ఆ వేదిక పుస్తకాన్ని పట్టుకొని కారు లేకనే పుస్తకం పట్టుకున్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికి 150 పేజీలు వచ్చింది. అది ఒక నవల, తేలిక చదవగలం కదా, నవల అర్థమైపోతూ ఉంటుంది, తేలిక చదివిస్తూ ఉంటాము. ఇది అంత అద్భుతంగా ఉందంటే నేను ఒక్కొక్క లైన్ని 2 సార్లు చదివాను. ఒక్కొక్క పేజీని మళ్ళీ ఎంత తప్పి వెనక్కి చూసి ఎంత బాగా రాశారు అనుకుంటే చదివేటప్పటికి 150 పేజీలు అయ్యేటప్పటికి 11 హైదరాబాద్ వచ్చేసింది. ప్రతి ఒక్కరు చదవండి, ఎందుకంటే నేను మళ్ళీ చదువుతాను. ఇంకొక తర్వాత తప్పనిసరిగా అక్షరం ఈ పుస్తకం చదవదలుచుకున్నాను. నేను ఇక్కడ ఎక్కువ నా సొంతం ఏం చెప్పదలుచుకోలేదు. ఆయన చెప్పిన మాటలే, నేను చదివిన పేజీల నుంచి ఆయన చెప్పిన మాటలే కొన్ని తిప్పి అయ్యే చెప్తాను. ఆయన రాసిన మాటలు అంటే మామూలుగా ఒక కథలాగా, ఒక నవల్లాగా మమ్మల్ని తనతో పాటు ఇలా ప్రధానంగా చెప్పినట్టు ప్రతి వాక్యం కూడా మనల్ని ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. ఆయనతో పాటు మనం కూడా లాటిన్ అమెరికా వెళ్తాం, ఆయనతో పాటు అక్కడ ఉన్న దేశాలని మనం తిరుగుతాం, ప్రతి వ్యక్తితో మనం కూడా సంభాషిస్తాం, మనం ఆయనతో మాట్లాడతాము, స్పందిస్తాము, ప్రతిస్పందిస్తాము, వాళ్ళ ప్రతిస్పందనలు ఉంటాయి. అద్భుతంగా రాశారు ఈ విధంగా. అంటే నేను ఆయన వ్యక్తిగతంగా ఆయనంటే నాకు ఇంకా వేరే ఇష్టం కూడా ఉందండి. మా అబ్బాయి అక్కడ రేడియాలజిస్ట్ వాసిరెడ్డి నవీన్ అని. ఇప్పుడే నన్ను ఎవరు అడిగారు, నవీన్ గారు ఎక్కడ ఉన్నారు, మీ అబ్బాయి కూడా ఆయనతో తిరిగారు కదండి, ఆయనతో పాటు మన దగ్గర అటుకి వెళ్ళారు, ఆ తుఫాన్లు చిక్కుకుపోయారు కదా అంటే ఆ నవీన్ గారండి మా అబ్బాయి పేరు కూడా నవీన్ అని చెప్పండి. అట్లా ఆయన మా నవీన్ తనతో పాటు తీసుకెళ్ళారు. ఇప్పటికి 2 ట్రెక్కింగ్లు అయిపోయింది, కట్టుకొని అన్ని చూసిన ఒకటిను.
అన్నపూర్ణ బేస్ క్యాంప్కి వెళ్ళారు. ఆయన బహుశా మీరు ఇప్పటికి 50 ట్రెక్కింగ్ చేస్తున్నారండి, చేస్తుంటారు, ఇంకా చేస్తారు. భవిష్యత్తులో మీరు ట్రెక్కింగ్ అందరినీ అన్నిటికీ మా అబ్బాయిని తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. నాకు చాలా ఆనందం వేసింది. యాక్చువల్గా కట్టుకొని వెళ్ళిన పెద్ద మంచి తుఫాన్ తీసుకున్నారండి ఈయన ఒక 30 మంది తీసుకొని వెళ్ళారు. అది ఓసెంట్రిక్ టూర్ని, మంచు ప్రాంతము, గ్లేసియర్స్ ఉంటాయి, తుఫాన్ మధ్యలో ఒక మనిషికి కనపడలేదు, మనిషి మాట ఇంకో మనిషికి వినపడలేదు. కాలు కింద తీస్తే మోకాల పైన తొడదాకా లోపల కూలిపోతుంది. ఒక కాలు పైన పెట్టి మళ్ళీ ఆ కాలు గుంజేటప్పటికి రెండో కాలు దిగిపోతుంది. షార్ట్ మనిషి కనపడలేదు, బతుకుతామో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు 3 గంటల సేపు నడిచి చివరికి అందరూ క్షేమంగా బయటపడ్డారు. అద్భుతమైన అనుభవం అది. అంటే ఏదన్నా జరిగితే వేరే విషయం, కానీ ఏమీ జరగకుండా ఈయన లీడ్ చేసి అందరినీ క్షేమంగా తీసుకొచ్చారు. అందుకని మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలుసుకుంటాను. ఆయన రాశారు నేరాల, లాటిన్ అమెరికా గురించి రాశారండి. నేరాల కొట్టలు, మాఫియా ముఠాలు, నియంత్రణ కంచుకోటలు, అపఖ్యాతి కాబట్టి యాత్రికులని ఈ అవలక్షణాలు ఆకర్షిస్తాయి కావాలంటారు. ఈ అవలక్షణాలు యాత్రికులను ఆకర్షిస్తాయి. ఈ అవరోధాలు, అగాధాలలో యాత్రానుభవాలు, గుప్త నిధులు దాగి ఉంటాయి. ఆ గుప్త నిధులు దోచుకోవడానికి మేము యాత్ర చేస్తూ ఉంటాం. ఆయన మామూలుగా సేఫ్గా నేను ఒక్కరిని ఇంతవరకు జీవితం ఎప్పుడు ఎక్కడికి ఒక యాత్రలో ఒక్కరిని వెళ్ళలేదు. నాకు తోడు మనిషి కావాలి, పక్కన మనిషి కబుర్లు చెప్పే మనిషి కావాలి, ఆసనాగా ఒక భుజం కావాలి. ఆయన ఒక్కడే ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని 15 రోజులు 20 రోజుల పాటు ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన దేశం, వాటిలో ఒక చిన్న దేశం ఉంది, అతి ప్రపంచంలో అతి ప్రమాదకరమైన దేశం, అట్లాంటి దేశాలన్నింటిలో తిరిగి ఆ అనుభవాలన్నింటినీ మూటగట్టుకొని తిరిగి వచ్చారండి. మనందరి కోసం ఈ అనుభవాలను మూటగట్టి మనకు అందించారు. ఆయన ఇందాక మృణాలి గారు అన్నట్టు నాకు కూడా చాలా ఇష్టంగా అనిపించిందండి. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆహారాన్ని ఆస్వాదిస్తారండి, ఫుడ్ని ఆస్వాదిస్తారండి. ముందు నుంచే ఎవరో కనపడ్డారు ఎయిర్పోర్ట్లో, ఆ దేశంలో ఏం దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళాలి, మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని లండన్ ఎయిర్పోర్ట్లోనే ఉందండి. వాళ్ళ అక్కయ్య అక్కడ ఉంటే, వాళ్ళ సిస్టర్ అక్కడ ఉంటే, ఆ సిస్టర్ ఫోన్ చేయించి అక్కడ మంచి హోటల్ ఏది, మంచి ఫుడ్ ఏది అని కొనుక్కొని అక్కడికి వెళ్ళి ఆహారం తీసుకున్నారు. ఆహారం ఏంటంటే చీమల పులుసు, గండి చీమల, ఎర్ర చీమల నాకు తెలియదండి, చీమల ఆ చీమల పులుసు, పుట్టగొడుగుల కూర. ఆయన ఎంత రొట్టెలు వేసుకుంటే తింటారంటే మనకి ఆయన రొట్టెలు నింపడతా ఉంటాయి అనమాట, ఆయన రాస్తూ ఉంటాయి. ఇలా అద్భుతమైన కథనం అండి. ఆయన రాయటం అంటే చాలా డ్రైగా, చాలా యాత్రా కథనాలు డ్రైగా ఉంటాయి. ఇది చాలా వెట్గా ఉంటుంది, తడితడిగా అనిపిస్తుంది. ఆ తడి మన గుండెల్లో ఇంకిపోతుంది. అలాంటి అద్భుతమైన కథకుడైనా మరి ఆయన కథలు ఎందుకు రాయలేదు నాకు తెలియదు. కథలు ఎందుకు రాయలేదని అనేది ఒక కథలు కానీ నవలు కానీ మీరు గొప్పగా రాయగలరు అనుకుంటున్నాను. మీరు ఆ శక్తి ఉంది, రాసే శక్తి ఉంది, తప్పకుండా ట్రై చేయండి. మీరు మీ యాత్రా అనుభవాలని, మనుషులతో పరిచయాలు, కథలు నవలు ఏంటండి, మన మనుషులతో తిరిగి వాళ్ళ దగ్గర నుంచి మీరు ప్రతి మనిషితో తిరుగుతారు, స్పందిస్తారు, ప్రతిస్పందిస్తారు. అవన్నీ కళ కట్టి మీరు కథగా మార్చి రాయగలిగితే అద్భుతమైన కథకులు, నవల రచయితలు అవ్వగలరు మీరు. తర్వాత ఇంకొన్ని చేశానండి. ఆయన మొక్కజొన్న కంకులు, మొక్కజొన్న పులుసు ఎన్ని తిన్నారో కానీ మా మునిపళ్ళతో వాటిని కొరికినట్టే అనిపిస్తుంది. ఆ నవల ఏంటప్పటికీ ఆవకాడో గుజ్జు, మొక్కజొన్న కంకు, ఆ రెండు మాత్రం ఆ పుస్తకాలు ఎన్నిసార్లు రాశారు. ఆయనకు అనిపిస్తాం ఆవకాడో గుజ్జు అంటే. నిజంగా మీరు ఎవరైనా ఆవకాడో గుజ్జు తిన్నారో లేదో, ఎవరు తినలేదా? ఆవకాడో గుజ్జు మీరు బ్లడ్ స్లైసెస్ మీద వేసుకొని ఆవకాడో గుజ్జు తినండి, అద్భుతమైన కూర్చోండి, మీరు మళ్ళీ మర్చిపోదు. నాకు కూడా అనుభవం ఉంది, ఆవకాడో గుజ్జు తిన్నాను నేను. మొక్కజొన్న కంకులు, ఆవకాడో గుజ్జు మాత్రం చాలాసార్లు రాశారు మీరు నవల్లో. నాకు కూడా ఎప్పుడు తిన్నామా రెండు కలిపి అనిపిస్తూ ఉంది. ఇలా ఇంకా చాలా రాశారు ఆయన. ఆ చికెన్ బస్తా అన్నారు ఇందాక. చికెన్ బస్తా అంటే ఏంటో అని, మన చిన్నప్పుడు కోళ్ళు పెంచాం కదండి, మనం కోళ్ళు పెంచాం కదా, ఆయన కూడా రాశారు, దాంట్లో కూడా రాశారు ఆయన. ఆ కోళ్ళని మన చిన్నప్పుడు పల్లెటూరులో, మేమందరం పల్లెటూరులో పెరిగాము. ఆ కోళ్ళని సాయంత్రానికి వాళ్ళు గూట్లోకి వెళ్ళిపోయింది ఒకదాని మీద కూర్చొని పిల్లలన్నీ ఎక్కిరిసి ఒకదాని మీద ఒక రోజులో కూర్చుని అనమాట. ఈ చికెన్ బస్సులో కూడా ఆయన అదే రాశారు. మామూలుగా విమానాలకు వెళ్ళలే కాదు ఆయనకి ఇష్టం, తిరగడానికి ఇష్టం, వ్యక్తులతో గడపడం ఇష్టం, ఆయన సాటి మనిషితో మాట్లాడటం ఇష్టం. మీరు బస్సులో కూర్చోండి, సాటి మనిషితో మాట్లాడండి, అందరూ మాట్లాడతారు. విమానాలు కూర్చోండి, పక్కన పలకరించండి, ఎప్పుడప్పుడు ట్రై చేస్తానండి. పక్కన పలకరిస్తే ఆవిడ బాగుంటుంది, సరిగా ఎక్కడి నుంచి వస్తున్నారంటే చెప్తాడు, మళ్ళీ అడుగుతాడు.
అది బస్సులో ఉన్నాడు పలకరించండి పక్కన వాడు మన ఇంకా దగ్గర తిరుగుతాడు, తేడా ఉంటుంది. చికెన్ బస్సులో ఆయన అందుకే ప్రతిసారి కూడా చికెన్ బస్సులోనే తిరుగుతారు. చికెన్ బస్సు వాడు శుభ్రంగా కబుర్లు చెప్తారు, వాళ్ళ గురించి చెప్తారు, వాళ్ళ సంస్కృతిని చెప్తారు. ఆయన వాళ్ళ నుంచి రాబట్టుకోవడానికి ఆ చికెన్ బస్సులో తిరుగుతారు. విమానం ఎక్కితే ఇక్కడ ఎక్కుతారు, అరగంటలో అక్కడ దిగుతారు. దీంట్లో ఏంటంటే ఒక 3-4 గంటల పాటు సాటి మనుషులతో ప్రయాణం చేస్తారు, వాళ్ళ అనుభూతులు పంచుకుంటారు, అనుభవాలు పంచుకుంటారు, అక్కడ తమ సరౌండింగ్స్ అన్ని జరిగే తెలుసుకుంటారు. ఇలాంటి యాత్రా రచనలు ఆయన ఇంకా ముందుకు రాయాలని కోరుకుంటూ రచన అనువాదం చేసిన అమరేంద్ర నాకు ఆప్తుడైనందుకు ఒక తమ్ముళ్ళాడు అంటే అమరేంద్ర గారు బ్రో అంటలేదు, తమ్ముడు అంటున్నాను మిమ్మల్ని. బ్రో అనేది పెదాచవరి నుంచి వస్తుంది, తమ్ముడు అనే మాట గుండెలోకి నుంచి వస్తుంది. ఆయన ఇక్కడ మామూలుగా చాలా అనువాదాలు చేసి వాళ్ళు పదం అనువదిస్తారు. ఈయన పదం అనువాదం చేయదు. ఈయన పేరా అనువాదం చేశారు, పేజీ అనువాదం చేశారు, కథ ఒక మొత్తం పుస్తకాన్ని మొత్తం అనువాదం చేశారు. గొప్ప అనువాదం చదివామన్న సంతృప్తి మనకు మిగులుతుంది. తప్పనిసరిగా మీరందరూ ఈ పుస్తకాన్ని కొనుక్కొని చదువుతారని మనసారా ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆవిష్కరణ అవకాశం ఇచ్చిన అమరేంద్ర గారికి, శేషగిరి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రమేష్ గారు కొనుక్కోవటం గురించి చెప్పేశారు కాబట్టి ఈ పుస్తకము ఇంతకుముందే శేషగిరి గారు రాసిన ఊహల కందిన మరొక, అలాగే ఆయన రాసిన ఇంకో పుస్తకం సరిహద్దులు దాటి, ఈ 3 కూడా బయట మనకి కొనుక్కోవడానికి అందుబాటులో ఉన్నాయి, చాలా తక్కువ ధరలు. థ్యాంక్ యూ. రమేష్ బాబు గారు ధన్యవాదాలు. అంటే ఇక్కడ ఆయన అన్నారు కాబట్టి ఒక మాట, ఈయన ఒక్కరే వెళ్ళడానికి ఇష్టపడతారు శేషగిరి గారు అన్నారు. బహుశా నాకు శేషగిరి గారికి అది కామన్ పాయింట్ ఏమో అనుకుంటున్నా. నాకు కూడా ఎవరు పక్కన ఉంటే ఇష్టం ఉంటుంది, ఒక్కదాన్ని తిరగడం ఇష్టం ఉంటుంది. కాబట్టి ఆయనలాగా యాత్రలు చేయకపోయినా ఒక్కదాన్ని తిరగడం మాత్రం ఇష్టం. ఇప్పుడు ఆదినారాయణ గారు మాట్లాడతారు. ఆయన్ని యాత్రా కథల పిత అనాలేమో, మరి పితామహుడు అందామంటే ఏడుగు వీరస్వామి ఉన్నాడు. ఏడుగు వీరస్వామి కాశీ యాత్ర చరిత్రలు రాయకపోతే తెలుగులో అసలు యాత్ర చరిత్రలు ఉండేవి. కాబట్టి ఆయన పితామహుడు, ఈయన పిత అందం. సభకి నమస్కారం. ఓకే, అందరికీ మేడం గారికి, రమేష్ బాబు గారు, వేణుగోపాల్, సుబ్బారావు గారు, నా మిత్రుడు శేషగిరి గారు, అందరికీ నమస్కారం. సభకు నేను ఇటీవల చాలా సభలు చూశాను. పోయిటరీ కానీ, ప్రోజు లేదా కవితలు హాల్లో ఒక 20 మంది కంటే ఉంటూ నేను ఎక్కడ చూడలేదు. ఒక యాత్రా గ్రంథానికి హాలు కిటకిటలాడిపోతుందంటే ఇటీవల యాత్రా సాహిత్యంలో వచ్చిన మార్పులు, ఎంతమంది పుస్తకాలు రాస్తున్నారు, యాత్ర పట్ల ప్రజలకు అవగాహన, మేము కూడా యాత్ర చేస్తాము, మాకు కూడా చాలా విషయాలు తెలియాలి అని ఇవన్నీ నాకు దీంట్లో కనిపిస్తుంది. ఇటీవల అంటే నేనే కాదు, మీరు కూడా గమనించుంటారు బహుశా, హాల్ యాత్రా సాహిత్యానికి కిటకిటలాడటం అంటే నేను మొట్టమొదటిసారి చూడటాను. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఒక నిజమైన యాత్రికుడు, ఒక సంస్కారవంతమైన యాత్రికుడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే ఆ పొజిషన్ని పక్కన పెట్టి కాసేపు 5 నెలలు కానీ 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, సామాన్య మానవుల మధ్యగా ప్రయాణించి ఒక టూరిస్ట్ లాగానో లేకపోతే ఒక పర్యాటకుడు లాగానో కాకుండా ఒక నిజమైన ప్రయాణికుడు, విజ్ఞానం తెలుసుకోవడం కోసం బయలుదేరిన ప్రయాణికుడు ఇలాంటి పుస్తకాలు రాస్తున్నాడు. కాబట్టి వాటి పట్ల గౌరవం అందరికీ ఉంటుంది. ఇలాంటి ఈ విషయం ఏంటంటే ప్రపంచం తిరగాలి, దేశం తిరగాలి, అన్నీ నడుచుకుంటూ తిరగాలి, లేకపోతే రకరకాల వాహనాల్లో తిరగాలి, టోటల్గా తిరగాలి అనే కాన్సెప్ట్ అనేది మనిషికి చాలా ముఖ్యం. ఇలాంటి తిరగాలి అంటే వాండర్ లెఫ్ట్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో మనం. ఇలాంటి వాండర్ లెఫ్ట్ అనేది ఎంత ముఖ్యమంటే నేను ఒక చోట నేను రాశాను, ఆ ప్రయాణాల వల్లనే ప్రపంచం పరిణామం చెందిందని చెప్పాను నేను. ప్రయాణాల వల్లనే పరిణామం చెందింది. పుట్టిగా ఇంట్లో కూర్చుంటే ఏ పని జరగదు. అలాంటి గొప్ప ప్రయాణాల యొక్క ఆ ప్రాణాన్ని, ఆ నరుని పట్టుకొని ఈ రాసిన పుస్తకాలు 14 కూడా అన్నమాట
ఇంటి నుంచి కథలు వెళ్ళాలి. మనకి ప్రపంచం నాగరికత కల్పించిన ఈ నాగరికత సివిలైజేషను, ఇంకా సుఖాలు, ఈ ఇంట్లో వగైరా వగైరా సుఖాలన్నీ కూడా కాసేపు ప్రక్కన పెడితే మనకి పోయేదేమి లేదు. పూర్తిగా వదులుకోవడం ఎవరికీ కష్టం కాదు. నాకు కూడా పూర్తిగా వదులుకోవడం, నేను కూడా ఉద్యోగాలు మానుకుని తిరగలేదు. తిరుగుతూనే మనం అన్ని పనులు చేసుకోవచ్చు. అంటే పూర్తిగా రిటైర్ అయిపోయిన తర్వాత చేయడం అంటే అది ఎవరికి సాధ్యం కాదు. మన సర్వీస్లో ఉండగానే మన కళలను పండించుకోవడం అనేది మనం గుర్తుపెట్టుకుంటే, శేషగిరి మాస్టర్ లాగానే మీరు నేను అందరూ కూడా చాలామంది ఇంకా గొప్ప గొప్ప యాత్రలు చేయగలం మనం. నిజానికి నా స్పీచ్ అంతా మేడం గారు చెప్పేశారు ముందుగానే, ఇప్పుడు ఎలా కనిపెట్టారో కానీ. నా స్పీచ్ నేనేం రాసుకున్నాను మేడం గారు మొత్తం చెప్పాడేశారు. నాకు చెప్పడం కోసం మిగలలేదు. అందువల్ల నేను యాక్చువల్లీ బుక్ని ఫస్ట్లో ఓపెన్ చేసినప్పుడు జనం ఇలా అంటే చూస్తుండే కొద్దీ ఈ బుక్లో చిట్ట చివరి వాక్యం నాకు మొట్టమొదటిసారిగా కనిపించింది. నాకు అదేంటంటే, జీవించటానికి నాకు తెలిసిన మార్గం ప్రయాణించటం. ఈ లైన్లో ఒక 100 సార్లు చదువుకుంటాను నేను. అక్కడ మన హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో షాపులో తీసుకున్నప్పుడు, జీవించటానికి నాకు తెలిసిన మార్గం ప్రయాణించటం అంటే జస్ట్ 5 అక్షరాలు అన్నమాట. జస్ట్ 5 పదాలు. ఒక క్షణం పరవశించే జ్ఞానం, గొప్ప అనుభూతికి లోనయ్యాను, దివ్యలోకాల పరిమాణాన్ని ఆగ్రహించినట్టుగా అయింది నాకు. ఈ చివరి వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవిత గ్రంథాలకి ముందు మాటగా రాసుకొని ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. బుక్ గురించి, బుక్లో ఎస్సెన్స్ గురించి నాకు ఇది కనిపించింది. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే తిరగటం అనే కాన్సెప్ట్, ఒక మనిషి, ఒక గొప్ప మనిషి, ఒక పేరు ప్రఖ్యాతం సైకాలజిస్టు, పైగా మన దేశ మనిషిగా విదేశాల నుండి తెలుగువాడు, ఈ అంటే ఈ వాక్యం రాయడానికి ఎంత ఆరాటం చెందాడో, ఎంత అనుభవించాడో, ఎంత మాధుర్యాన్ని జీవితంలో సేకరించాడో. అంటే తన జీవిత గమ్యాన్ని కూడా ఒక ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది, అంతకంటే గొప్పది లేదు అని చెప్పగలిగాడు. అంటే ఇంకా నిజం చెప్పాలంటే మన వేదాల కాడి నుంచి కూడా ఇలాంటి కాన్సెప్ట్ ఉంది. మన ఋషులు, మన తత్వవేత్తలు, వీళ్ళందరూ కూడాను పాత రోజుల్లో ఇప్పుడు చరైవేతి మధువిందతి అని చెప్పారు వాళ్ళు. అంటే నువ్వు నడుచుకుంటూ ముందుకెళ్ళే కొద్దీ నువ్వు మధువును గ్రోలుతావని చెప్పేసి. ఈ సంసార సుఖాలు, ఈ జంజాటాలు ఇవన్నీ మామూలు అందరూ కూడా, దీన్ని ఎవరు తప్పించుకోలేరు. దీన్ని మనం యాత్ర చేస్తున్నప్పుడు కూడాను, మనం యాత్ర చేస్తూనే కూడా అన్ని పనులు చేయగలము. అన్నిటికంటే ముఖ్యమైన మాత్రం కథలు ముందుకు సాగిపోవటము. ఇంకా ప్రయాణం చేయాలి జీవితంలో. మనం అనుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరు ప్రయాణం చేద్దామని ఉంటుంది అందరికీ. కానీ మనం ఆ ప్రయాణాలన్నీ అలా పెట్టేసుకొని చాలా బరువైన శరీరంతో, బరువైన మనసుతో మనం కదిలిపోతూ ఉంటాం అన్నమాట లాస్ట్ ఒకసారి. అలా కాకుండా ప్రయాణాన్ని జీవితానికి దాన్ని అన్వయించుకొని, మనకి మా పాత రైల్వే స్టేషన్లో పాత రోజుల్లో మాట రాసేవాడు, లెస్ లగేజ్ మేక్స్ యువర్ జర్నీ మోర్ కంఫర్టబుల్ అని. దాని తెలుగులో కూడా సామాను తక్కువగా ఉంటే ప్రయాణము సుఖంగా సాగును, పుట్టిగా కాకుండా సుఖంగా సాగును అనేది మన జీవితానికి అప్లై చేసుకున్నప్పుడు ఇలాంటి మంచి పుస్తకాలు, మంచి రచయితలు ముందుకు వస్తుంటారు అన్నమాట. ఈ బుక్లో ఇంకో చోట నేను రాస్తున్నాను. అంటే ఇది యాక్చువల్గా ఒక రివ్యూలా రాసిన బుక్. నేను తర్వాత పబ్లిష్ అనుకోవడము. సన్నని ఇరుకైన పనమా కాలువలో పెద్ద ఓడ కూడా వినమ్రంగా ప్రయాణించి తీరం చేరినట్లుగా శేషగిరి కూడా అత్యంత సామాన్యుడిలా, నిగర్విలా లాటిన్ అమెరికాలో పర్యటించి విజయంతో తిరిగి వచ్చిన పాఠశాల. సన్నని పనమా కాలువలో పెద్ద ఓడ ఏ విధంగా అయితే జాగ్రత్తగా, ఒద్దిగ్గా ప్రయాణించి తన తీరం చేరుకుంటుందో, ఇంత పెద్ద ఆఫీసర్ అయిన కూడాను, ఒక సైకాలజిస్ట్ అయిన కూడాను నేను గొప్ప అనుకోకుండా సామాన్యమైన బస్సులో, చికెన్ బస్సులో, బయటగా చెప్పినట్టుగా చికెన్ బస్సులో ప్రయాణం చేసి కొలతపడ దుమ్ము, ధూళి, ఆ ప్రాణ భయాలు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు మనకి. ముఖ్యంగా సెంట్రల్ అమెరికా మేడం గారు చెప్పినట్టుగా ఏ టైంకి ఎలాంటి బాంబులు పెడతాయో, ఎలాంటి విషమ సమస్యలు ఎదుర్కోవాలి, మనం ఇప్పుడు ప్రమాదాన్ని చేస్తాం మనకి తెలియదు.
మన పక్క ఊరు పోతేనే 16 జాగ్రత్తలు తీసుకుంటాం. చాలా దూరం పోయిన తర్వాత జేబులో డబ్బులు సరే మనం కాపాడము. మన తెలివితేటలు, మన సామర్థ్యము, మన స్పాంటనిటీగా మనం తీసుకున్న డెసిషన్లు ఇవన్నీ మనకు జాగ్రత్తగా ఉండాలన్నమాట. కోళ్ల బస్సుల్లో ఇరుక్కొని కూర్చోవటాలు, హంతకులు, మాఫియా వారు రహస్యంగా సంచరించే ప్రాంతాల్లోకి సంతోషంగా నడుచుకుంటే వెళ్ళటం ఎందుకు అంటే అన్నిటి గురించి తెలుసుకోవాలి. జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని, మంచిని, చెడ్డని, సృష్టిలో ప్రతి విషయం గురించిన అవగాహన నాకు అవసరం అంటారు శేషగిరి గారు. అలాగే ప్రతి వస్తువు గుండె తలుపు తట్టాలి, ప్రతి వస్తువు గురించి తెలుసుకోవాలి, వాటి సొంత గొంతుకు వినాలి అనేది శేషగిరి గారి తత్వం. ఆయన ఇంగ్లీష్లో ఆ తర్వాత శేషగిరి గారు ఇంగ్లీష్లో రాసిందంతా నాకు తెలుసు, కానీ దాస్ రామచంద్ర గారు దాన్ని బట్టి అద్భుతంగా వ్యాఖ్యానం చెప్పారు. అందుకే ఒక చోట ఇంగ్లీష్లో హృదయంగా రచించాగించాడు. ఆయా పదాల పట్టిమని పోహడింపుని అంతే ఆత్మీయంగా ఆకలింపు చేసుకొని తనదైన ఒక విశిష్టమైన శైలిలో దీన్ని తెలుగు వారికి అందించిన రామచంద్ర గారికి అభినందన తెలియజేస్తున్నాను. ఈ గ్రంథం ఇవాళ గీతం అని చెప్పాలి, ఎందుకంటే శేషగిరి కవితలు అమరేంద్ర గారు గానం చేసినట్టుగా అనిపించింది నాకు. ఇలాంటి పుస్తకాలు తెలుగు సాహిత్యంలో చాలా చాలా రేర్గా వస్తాయి. మన తెలుగు సాహిత్యంలో మనకు గత 200 సంవత్సరాల నుంచి కూడా లెక్కేసుకుంటే ఒక 50 పుస్తకాల కంటే ఎక్కువ లేవు 2000 సంవత్సరాల వరకు కూడా. 2000 సంవత్సరం నాటికి అంటే కంప్యూటర్ అవ్వటం, మన పిల్లలు విదేశాల్లో జాబులు చేసుకోవటం, జ్ఞానం ఎక్కువ కావటము, అలాగే టెక్నాలజీ ఎక్కువ కావడంతో రాకపోకలు ఎక్కువగా జరిగినాయి. అలాగే స్టూడెంట్స్ స్కాలర్షిప్లు వెళ్ళటం ఒకటి, చాలా చాలా విషయాలు కొంచెం మనీ ఫ్లో కావటం ఒకటి. అందువలన ఈ 2000 సంవత్సరం నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో ఈ 2 రాష్ట్రాల్లో దాదాపు ఒక 70 పుస్తకాలు లెక్కేసినాయి. 200 సంవత్సరాల్లో చేయలేని పని ఒక 15 సంవత్సరాల్లో మన వాళ్ళు చేశారంటే యాత్ర పట్ల ఎంత అభిమానం, ఆకాంక్ష, అంటే ప్రయాణం చేద్దాము, మన ప్రాణం పోయే ముందుగా ప్రయాణం చాలా చేసుకోవాలి అనే కాంక్ష, ఆ ఇన్స్టింక్ట్ ఎక్కువ డెవలప్ అయింది. అది గమనించవచ్చు. అలాగే మనం కొన్ని చరిత్రలోకి వెళ్తే ప్రతి శతాబ్దంలో కూడా అంటే పెద్ద వాళ్ళు జన్మిస్తుంటే ప్రతి సబ్జెక్టులో మనకు అవసరం. అలాగే 1929వ సంవత్సరంలో అత్యు నరసింహమూర్తి అనే అతను ఓడ మీద అమెరికా వెళ్ళి చదువుకొని వచ్చాడు. డాక్టర్ విఎన్ శర్మ అనే విదేశాల గురించి రాశాడు. బిఎస్ఎన్ మూర్తి గారు రష్యా గురించి రాశారు. మన టంకుడు సూరిక మార్గాలు, మా తెలుగు తల్లికి మండలాలు, ఆవిడ ప్రపంచయాత్ర చేసి పడేసింది ఏకంగా. అప్పుడు యాదవ లక్ష్మీప్రసాద్ గారు, డాక్టర్ రంగనాథ్ గారు, వీళ్ళు చాలామంది చేశారు. అంటే మన ప్రస్తుతం మన ముందు ఉన్న యాత్రికులే కాకుండా గతంలో మన వాళ్ళ గురించి చెప్పుకుంటే మర్యాదగా ఉంటుందని చెప్పి వాళ్ళ గురించి నా ముందు చెప్పుకుంటే ఇన్స్పిరేషన్, వాళ్ళందరూ రాసిన పుస్తకాలు మనం చదువుకున్నాం నేను. అలాగే నాకు మహాప్రస్థానంలో ఒక మాట గుర్తుకొచ్చింది, మహాప్రాణికుడావు మానవుడా అని చెప్పి గీత ఉంటుందన్నమాట. దాని మీద అంతకుముందు ఒక వ్యాసం రాసా ఒకసారి నేను. అది మళ్ళీ ఈ 400 పేజీలు ఉద్దుగా చదివినప్పుడు మహాప్రాణికుడా మానవుడా అంటే షేక్స్పియర్ గారు అలాంటి వాళ్ళు చాలామంది గతంలో ఉన్న వాళ్ళందరూ గుర్తుకొచ్చారు ఒకసారి నాకు. నేను ఎంత చెప్పినట్టుగా ఇది ప్రయాణం చేయింది మానవుడికి పురోగతి లేదు, ప్రగతి లేదు, అంటే ఒక చైత్యం లేదు. అలాంటి విషయాల్ని మహాకవి శిష్యులు కూడా ఉద్ఘాటించాలంటే యాత్రికుల గురించి మన ప్రయాణం గొప్పతనం తెలుసుకున్నాం. ఇంకొంచెం రైటింగ్ వల్ల ఈ ప్రయాణాల్లో ఆయనకి టూర్ గైడ్లు, వాహనాల డ్రైవర్లు తప్ప వేరే తోడు ఎవరు లేరు. కొన్ని చోట్ల అనుక్షణం భయంగా తిరగాల్సి వచ్చేది. ఆయన సమయంలో భాగం దారులు వెతుక్కోవడానికి ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడానికే సరిపోయింది. సరైన వాహనాన్ని వెతుక్కోలేకపోతే సమయం వృధా అవుతుంది. డబ్బుల్ని కాఫీ నీళ్ళ మాదిరిగా ఖర్చు పెట్టడం ఆయనకే చెల్లింది. ఎక్కడ మంచి కాఫీ దొరికితే అక్కడ తాగేస్తారు కాబట్టి మన తెలుగులో డబ్బులు మంచి నిండా ఖర్చు పెట్టి ఉంటాం కదా, కాబట్టి దాన్ని కాఫీ నిండగా ఖర్చు పెట్టడం కోసం. అలాగే ఈ విధంగా ప్రపంచం తిరగాలి అన్న కోరిక ఇది మనకి కొత్తదేం కాదు. మన ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా శ్రీహర్షుడు ఆస్థానంలో బాణభట్టు అనే కవి మనకు ఉండేవాడు. ఆ బాణభట్టు అంటే ఇట్ ఇస్ 7th century, అంటే 7వ శతాబ్దం. అంటే అప్పుడు హ్యూయాన్ సాంగ్ వచ్చాడు అన్నమాట ఇండియాకి, చీనా నుంచి ఆ సెంచరీలో. అప్పుడు అతను మన బాణభట్టు గారు ఏం చేశారంటే ప్రపంచం అంతా తిరగాలి ఎలాగూ
ఆనాటికి ఫ్లైట్లు లేవు కాబట్టి సర్వ ద్వీపాంతర సంచారి పాదలేపనం కలసాని పెద్ద గారి ప్రవరాక్షడికి వచ్చినట్టుగా ఇది పాదలేపనం అంతకుముందే చాలా ఏళ్ళ ముందే సర్వ ద్వీపాంతర సంచారి పాదలేపనం ఉంటే బాగుంటుంది కదా అని ప్లాన్ చేశాడు. అంటే అతనికి తిరగాలని చాలా చాలా ఇష్టం కాబట్టి మన శేషగిరి గారు అలాంటి పాదలేపనం ఏం లేకుండా ఆయన ఇప్పుడు దాకా 150 దేశాలు తిరిగారు. అలాగే మనకి క్రీస్తు పూర్వంలో ఒక 3+ అనే ఒక అతను, అలాగే కిజియాస్ అనే ఒక అతను, వాళ్ళు కూడా చాలా గొప్ప గొప్ప యాత్రలు చేశారు. మనం వాళ్ళు కూడా మర్చిపోకూడదు ఒకసారి, మన హిస్టరీలో అందరూ కూడా గొప్పవాడు కాబట్టి. ఆ తర్వాత కాలంలో చైనా నుంచి మనకు తెలుసుకున్న పాహియాను, హ్యాన్ సాంగు, అలాగే మన మధ్యగాళ్ళు మన మార్గోపోలో, ఇవన్ బతుతా, మైజిలాను, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మనకి యాత్రలు చేస్తారు. వాళ్ళు రాసిన పుస్తకాలు మనం చదువుకున్నాము, మనకు అవి ఎంతో స్ఫూర్తి ఇచ్చాయన్నమాట. ఈ సందర్భంగా చరిత్రలో కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు, మన ముందు మనకు అర్పించిన వాళ్ళు, మనకు రాబోయే తరంలో వచ్చే వాళ్ళకి ఎలాంటి పునాదులు మనకు అవసరం అవుతాయో అవి కూడా చెప్పుకోవడం అవసరమే మనకి. ఆ తర్వాత ఇది పుస్తకంలో ఎంటర్ అయిపోతే మటుకి మేడం గారు మొత్తం చెప్పేశారు, ఇక్కడ చెప్పేది లేదు. టోటల్గా ఏంటంటే శేషగిరి గారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కళ్ళ ముందున ప్రపంచాన్ని చూడాలి. అది ఎలా చూడాలి? ఎక్కడ ఈజీ చైర్లో కూర్చుని, లేకపోతే ఏదో ఫ్లైట్లో పోతానో ఏదో కారులో పోతానో చూడకుండా వాళ్ళల్లో ఆ సామాన్యమైన ప్రజల కాడికి వెళ్ళి వాళ్ళలో కలిసిమెలిసి తిరిగి వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని, మన సమస్యలు పరిష్కారం చెప్పకపోయినా సరే వాళ్ళతో కలవాలి, ప్రతి సామాన్య మానవుడితో కలవాలి, నేను తిరగాలి. ఇప్పుడు ముఖ్యంగా ఇది అంటే ఈ మధ్య అమెరికా ప్రాంతాలకు వెళ్ళటం అంటే చాలా కష్టం. ఇప్పుడు అమెరికాకి మన మన ప్రేక్షకులు చాలామంది 100 సార్లు పోయిస్తుంటారు. అదే పిల్లలు ఉంటే హ్యాపీగా వెళ్ళి వస్తాం, అసలు కాకుండా కష్టాలు కోరి తెచ్చుకోవటం, ఎలాంటి ప్రమాదం జరిగిద్దో ఎవరికీ తెలియదు. ఇంట్లో భార్య బిడ్డలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రమాదభరితమైన ప్రయాణాలు చేయడం అనేది ఈ గత 50 సంవత్సరాల్లో మధ్య అమెరికా గురించిన ఒక పుస్తకం కూడా లేదు. ఇదే ఫస్ట్ బుక్ తెలుగులో మనకి. అమెరికా గురించి దాదాపు ఒక 50 పుస్తకాలు ఉన్నాయి అమెరికా గురించి. అమెరికా నేను చూసిన అమెరికా ఏదో రకరకాల పేరుతో, కానీ అలాగే దక్షిణ అమెరికా గురించి కూడా పుస్తకాలు తక్కువ, కానీ సెంట్రల్ అమెరికా గురించి అసలు ఒక వ్యాసం కానీ ఒక బుక్ కానీ లేదు. ముఖ్యంగా లాటిన్ అమెరికా ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే చాలా ప్రమాదపరమైన మనుషులు ప్రాంతాలు ఉండే ప్రాంతాల్లోకి ఏదో మన పులి నోట్లో వీళ్ళు మనం తలపెట్టడం అనేది నాకు గుర్తుకొచ్చింది అన్నమాట. ఎందుకు అంత బాధ అంటే తెలుసుకోవాలి జిజ్ఞాస అన్నమాట. ఆ తెలుసుకోవాలని జిజ్ఞాస వల్లే ప్రపంచం మారింది. ఆ తెలుసుకోవాలి జిజ్ఞాస వల్లే హ్యాన్ సాంగు, పాహియాన్ అందరూ మన దేశానికి వచ్చారు. అలాగే మన దేశం నుంచి కూడా బుద్ధిస్ట్ టైంలో చాలామంది వెళ్ళారు. ఇలాగూ ప్రయాణాల పట్ల తపన ఉన్నప్పుడే ఒక మంచి పుస్తకం రాసి 10 మందికి దాని సంతోషాన్ని మనం పంచగలం అన్నమాట. ఇలాగూ యాత్రా సాహిత్యాన్ని మన వాళ్ళు దాదాపుగా రామాయణ కాలం నుంచి యాత్రా సాహిత్యం రాస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే రామాయణ పుస్తకమే ఒక పెద్ద యాత్రా సాహిత్యం నా దృష్టిలో. రాముడి యొక్క ప్రయాణాలు కాబట్టి ఈ విధంగా ప్రయాణాల పట్ల ప్రతి ఒక్కరికి మనసు ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రయాణం చేద్దాం అనుకుంటూ ఉంటారు. ప్రయాణం చేయటం వేరు, దాన్ని సక్సెస్ఫుల్గా రాసి చదివించగలగటం ఇంకో ఎత్తు అనమాట. ఈ 400 పేజీల బుక్లో నేను హైదరాబాద్ బుక్ లాస్ట్ మంత్లో ఆ స్టాల్లో కూర్చొని సగం చదివేసే బుక్ని జస్ట్ 1 అవర్లో తక్కువ సగం ఇంటికి వెళ్ళిపోయి రాసుకున్నాను. ఈ విధంగా యాత్రా సాహిత్యం గొప్పతనాన్ని ఇంతమంది గుర్తించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు మన బుక్ షాపుల్లో యాత్రా సాహిత్యం అంటే ఎక్కడో చూస్తానే రేపురా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ షాప్కి వెళ్తే ఇది కూడా ఇవన్నీ యాత్రా బుక్సే, ఈ మొత్తం ఈ ర్యాక్లోని యాత్రా బుక్సే అని చెప్పగలిగే దశకి మన రచయితలు కృషి చేశారన్నమాట. ఒకప్పుడు నడక అంటే అష్టదరిద్రాల్లో ఒకటి పెద్దవాళ్ళ షీట్లో ఉందండి. నడక అష్టదరిద్రాల్లో ఒకటి. ఈనాడు నడక ఐశ్వర్యాలుగా పోయి కూర్చుందాం. ఇంకా ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కువైపోయిన వల్ల నడక యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం. కాబట్టి అలాంటి గొప్ప విషయాలకి ఇలాంటి యాత్రికులు, యాత్ర వచ్చి ముద్రించేవాళ్ళు, అతను ట్రాన్స్లేటర్స్ అందరూ యాత్ర అనే సబ్జెక్టు మనకి భారతదేశంలో రాహుల్ సాంగృత్యాయంతో అంటే బాగా అందుబాటులోకి వచ్చింది ఎక్కువగా. కానీ ఇలాంటి యాత్రా సబ్జెక్టు మూల పురుషుడు మాత్రం తెలుగులో ఏనుగుల వీరాస్వామి.
ఆ ఏనుగుల వీరాసం రాహుల్ సాముఖ్యానికంటే 100 సంవత్సరాల ముందే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆనాడు ఆధునికమైన సౌకర్యాలు లేవు కాబట్టి ఆయన 100 మందితో కాశీ తీసుకెళ్ళి అంటే మన మద్రాసు వెళ్ళిపోయాడు ఆయన. అలాగే యాత్రా సాహిత్యం మన భారతీయులకి కొత్త కాదు, మన తెలుగు వాళ్ళకి ఇది వింత కాదు. భారతదేశంలో యాత్రా సాహిత్యానికి పునాది వేసి దానికి పితామహుడిగా ఉన్నవాడు వాడు మేడం గారు చెప్పినట్టుగా ఏనుగుల వీరాస్వామి. ఆయన మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం ఆయన తర్వాత మనం అందరం కూడా ఆయన కూడా ప్రపంచ తిరగాలని కోరుకుందండి. ఆయన అంటే ఉప్పాడ కోయిలుగా నా ప్రక్కన ఉంటే ఈ భూగోళం యావత్తు ఒక రౌండ్ కొట్టేస్తానని చెబుతాడు ఒక చోట. అది అద్భుతం అసలు ఆ విషయం. ఉప్పాడ కోయిలంటే బాగా బలంగా కోసేవాళ్ళు కాబట్టి వాళ్ళు భూగోళం యావత్తు కూడా తిరిగి వచ్చి వీళ్ళతోటి అని చెప్పినప్పుడు అబ్బా అంటే ప్రపంచాన్ని తిరిగేదాని ప్లాన్లో ఆయన అప్పటికే ఉన్నారు మనకంటే ముందు పోయి. కాబట్టి మరొకసారి శేషగిరి గారిని ఆయన చేస్తున్న కృషిని ఎప్రిషియేట్ చేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు శేషగిరి ద్వారా నేను అనుకోవడం భవిష్యత్తులో ఒక 20 గ్రంథాలు రావాలి, అది నా కోరిక అనమాట, నా డ్రీమ్ అది. నమస్కారం అంటారు. ఆదినారాయణ గారు కేవలం పిత మాత్రమే కాదు, విజ్ఞాన సర్వస్వం కూడా. కాబట్టి ఆపడం కొంచెం కష్టం అయినప్పటికీ వారు చాలా విషయాలను చెబుతూ నన్ను తిట్టినప్పటికీ మంచి విషయాలు చెప్పారు. తెలుగులో మంచి సామెత ఉంది, తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవని. ఇప్పుడు తెలుగులో తిట్టే నోళ్ళు చాలా ఎక్కువయ్యాయి. ఆ తిట్టే నోళ్ళన్నీ కూడా తిరిగే కాళ్ళుగా మారడానికి శేషగిరి గారు, ఆదినారాయణ గారు వంటి వారు ప్రేరణ ఇస్తారని ఆశిస్తూ ఆ సామెతను కొంచెం మార్చి తిట్టనోరును తీసేద్దామని దానికి వీళ్ళు ప్రేరణ ఇస్తారని ఆశిస్తూ ఇప్పుడు ముడుపుడు సుబ్బారావు గారు మాట్లాడతారు. అందరికీ శుభ సాయంత్రం అండి.